హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసే రెసిపీ రాజ్మా పలావ్ అండి. చాలా టేస్టీ హెల్దీ రెసిపీ అండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఒక గ్లాసు రైస్ తీసుకున్నానండి, బాస్మతి రైస్. ఒక 50 గ్రాములు రాజ్మా, టమాటాలు 2, క్యారెట్ 1, పచ్చిమిరపకాయ 1 అండి, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. బీన్స్ ఒక 4 తీసుకున్నానండి. 2 దాల్చిన చెక్క, సాజీర అర స్పూను, 3 లవంగాలు, అల్లం పేస్ట్ 1 స్పూను, ఒక ఆకు అండి, ఒక స్టార్ పువ్వు. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని 1 స్పూను నెయ్యి వేసుకోవాలండి. 1 స్పూన్ అండి. ఇది కొంచెం డైట్కి సంబంధించిన రెసిపీ కూడానండి. ఇది సాజీర ఆకు, లవంగ, వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. యాలక్కాయలు అవసరం లేదండి ఈ పులావ్కి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం. 1 స్పూన్ సరిపోద్ది, 1 గ్లాసు రైసే కదా. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందామండి, పచ్చిమిరపకాయలని మగ్గనివ్వాలి. ఇప్పుడు బీన్స్ వేసుకుందాం, క్యారెట్ వేసుకుని మంచిగా మగ్గనిచ్చుకుందాం. ఇప్పుడు టమాటా వేసుకుందామండి. ఇవన్నీ కూడా మంచిగా మగ్గనిచ్చుకోవాలి. 1 స్పూను సాల్ట్ వేసుకుని సిమ్లో పెట్టుకుని మగ్గబెట్టుకోవాలి. ఇప్పుడు రాజ్మా వేసుకుందాము. నైట్ నానబెట్టుకున్నానండి, లేకపోతే ఉడకదు, అందుకని నైట్ నానబెట్టుకోవాలి. 1 అర స్పూను పసుపు, ధనియా పౌడర్ వేసుకోవాలి. రాజ్మా తొందరగా ఉడకదండి, కొంచెం విజిల్స్ కూడా ఎక్కువ వేయించుకోవాలి. ఇప్పుడు రైస్ వేసుకుందాం. మంచిగా కలుపుకొని ఇప్పుడు కొంచెం ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే రైస్ కూడా అంతా పడుతుంది. ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. 1 గ్లాసు బియ్యం తీసుకున్నాం కదా, 2 గ్లాస్ వాటర్, అంటే 1 అవర్ ముందు నానబెట్టుకున్నాం కదా రైస్. 2 గ్లాస్ సరిపోద్ది. ఇది కుక్కర్లో వండుకోవటం కదండి, కరెక్ట్గానే వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇందాక కొంచెం మగ్గబెట్టుకుంటానికి వేసుకున్నాం కదా, ఇప్పుడు సరిపడంగా సాల్ట్ వేసుకుందాం. మూత పెట్టేసుకోవాలి. విజిల్స్ ఒక 4 అట్లా రానిచ్చుకోవాలండి. అయిపోయిందండి రాజ్మా పలావ్. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. మంచిగా కింద నుంచి ఇలా తీసుకోవాలండి. రైస్ ఇరగకుండా మంచిగా కలుపుకోవాలి. రెడీ అయిపోయిందండి రాజ్మా పులావ్. చాలా టేస్టీ ఉంటుందండి. థ్యాంక్స్ అండి చూసినందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. చాలా థ్యాంక్స్ అండి.